ఆ మాజీ మంత్రి రివర్స్ అటాక్ మొదలు పెట్టారా? ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫెన్స్ లోకి నెట్టాలనుకుంటున్నారా? అందుకే వాయిస్ రేస్ చేస్తున్నారా? ఆ విషయంలో గవర్నమెంట్ పెద్దలు ఏమనుకుంటున్నారు? ఇంకా ఎవరా మాజీ మంత్రి ఏ విషయంలో రివర్స్ అవుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇప్పుడు హాట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది నకిలీ మద్యమే. దాన్ని బేస్ చేసుకుని కూటమి సర్కార్ను ఇరుకున పెట్టాలని వైసీపీ, అసలు అందులో ఉన్నది కూడా మీ వాళ్లే అంటూ విపక్షం నోరు మూపించాలని టీడీపీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోని మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ తిరుగుతోంది వ్యవహారం. నకిలీ మద్యం తయారీ కేసులో ఆయన పేరు తెరమీదకొచ్చింది. దీనికి సంబంధించి నమోదైన 2 కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ విడుదల చేసిన వీడియోలో జోగి పేరును ప్రస్తావించాడు. జోగి రమేష్ సూచనతోనే తాను నకిలీ మద్యం తయారు చేశానని చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ వర్గాల్లో కలకలం రేగింది. వీడియో బయటకొచ్చి వారం రోజులు గడిచినా ఏపీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ, సిట్ కానీ మాజీ మంత్రి మీద ఎలాంటి కేసు పెట్టలేదు. కానీ ఆయన కేంద్రంగా రాజకీయాలు మాత్రం జోరుగా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనను ఈ కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి. ఊరికే ఆరాకొర ఆరోపణలతో సరిపెట్టకుండా స్వరం పెంచి ఆయన ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు పరిశీలకులు. నిందితుడు అద్దేపల్లి జనార్దన్ విడుదల చేసిన వీడియో తప్ప ఇప్పటి వరకు కేసులో జోగి ప్రమేయానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అదే సమయంలో నిందితుల లిస్టులో మాజీ మంత్రి పేరును చేర్చలేదు కూడా. సరిగ్గా ఈ పాయింట్నే తనకు అనుకూలంగా మలుచుకుంటూ తన వాయిస్ వీలైనంత ఎక్కువ జనంలో వినిపించేలా ప్లాన్ చేస్తున్నారట జోగి రమేష్. తానే తప్పు చేయలేదు, ప్రభుత్వమే వేధిస్తోందని వాయిస్ రేస్ చేస్తున్నారాయన. అందులో భాగంగానే ప్రభుత్వం ఈ కేసులో తనను అక్రమంగా నిందితుడిగా చేర్చేందుకు ప్రయత్నిస్తోందంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. అదే విషయమై నేరుగా ఆయన మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు బీసీ కార్డును కూడా బయటకు తీసి పలు ప్రాంతాల్లో తనకు మద్దతుగా కార్యక్రమాలను కూడా చేయించుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ఓవైపున తనకు సంబంధం లేదంటూనే మద్దతుగా రాష్ట్రమంతటా కార్యక్రమాలు చేయిస్తూ జోగి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే వ్యూహంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు నకిలీ మద్యం తయారీ కేసును సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం జోగి రమేష్ తీరును కూడా జాగ్రత్తగా పరిశీలిస్తోందట. ఇప్పటికే 2 కేసులు నమోదు చేసి 25 మంది నిందితులను అరెస్టు చేసి ఇందులోని సొంత పార్టీ నేతలను కూడా ఉపేక్షించలేదు. దీని ద్వారా ఈ విషయంలో తాము ఎంత సీరియస్ గా ఉన్నామో చెప్పే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. అందుకే తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందన్న జోగి రమేష్ ఆరోపణలను కూడా అదే స్థాయిలో పరిశీలిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ఇందులో మాజీ మంత్రి పాత్రకు సంబంధించిన గట్టి ఆధారాలు సేకరించాలని ఇప్పటికే దర్యాప్తు అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. జోగి చేస్తున్న రివర్స్ అటాక్ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా కీలకమైన ఆధారాలు సేకరించాల్సిందేనని, ఆ తర్వాతే ఆయన నిందితులుగా చేర్చమని స్పష్టమైన ఆదేశాలు అందాయట ఎక్సైజ్ శాఖ అధికారులకు. దీంతో కాస్త టైం తీసుకున్నా కేసును పగడ్బందీగా సిద్ధం చేస్తున్నారట దర్యాప్తు అధికారులు. అయితే ఇదంతా జరగడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం మీద వీలైనంత ఎక్కువగా రివర్స్ అటాక్ చేసి ఒత్తిడి పెంచే ప్రయత్నంలో ఉన్నారట ఎక్స్ మినిస్టర్. ఈ రసవత్తరమైన ఆటలో చివరికి ఎవరిది పైచేయి అవుతుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.